వీణ గురించి మాట్లాడుకుందాం ఒకసారి. నిజంగా అంటే ఒక్కొక్క వీణ ఒక్కొక్క రకంగా ఉంది. మీ దగ్గర చూస్తుంటే ఈ వీణ మాత్రం ఇంకా చాలా డిఫరెంట్ గా ఉంది. పెయింటింగ్ అంతా కూడా కనిపిస్తుంది. దాని కాస్ట్ నువ్వు గెస్ చేయి ఫస్ట్. నాకే ఇప్పుడు టెస్ట్ మోస్ట్లీ కాస్ట్ రివీల్ చేయొద్దు కానీ ఆర్టిస్ట్ పేరు చెప్తే అంటే పెయింటింగ్స్ ఆర్ట్స్ గురించి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఈజీగా గెస్ట్ చేసేస్తారు. ఇది చేసింది రమేష్ గోర్జాల, ఫేమస్ కలంకారీ ఆర్టిస్ట్. నాకు ఈ వీణని నా క్లోజ్ ఫ్రెండ్ శ్రీమతి హరిత గారు IAS నాకు గిఫ్ట్ చేశారనమాట. ఆవిడ 3 నెలలు దాని మీద కూర్చొని, ఆవిడ చాలా మంచి ఆర్టిస్ట్, ఆవిడ ఒక మంచి అంటే కళలు అంటే ఆవిడ చాలా ఇష్టం. 3 నెలలు తెలుసా అసలు ఎక్కడ ఏది కావాలి ఎలా కావాలి ఇంచు టు ఇంచు నాకు ప్రజెంట్ చేయాలని చెప్పి ఆవిడ పడ్డ కష్టము. అందుకనే దీన్ని నేను అసలు ఒక ప్రెషియస్ అప్రూపంగా చూసుకుంటాను నేను. ఇంకొకటి తెలుసా, నీతా అంబానీ గారు ఈ వీణ తీసుకురమ్మని చెప్పారు అంబానీ గారి షోలో. నేను చెప్పాను నా వల్ల కాదు, ఫ్లైట్ లో నేను తీసుకురాను, రిస్క్ చేయనంటే. యాక్చువల్లీ ఈ వీణతోటే యాంటిల్లాలో ఫస్ట్ ప్లాన్ ఏంటంటే యాంటిల్లాలో నా ప్రోగ్రామ్ ఉండే, ఈ వీణకి అరేంజ్ చేస్తామని చెప్పారు. అదంతా అయిపోయింది. తర్వాత అది యాంటిల్లా నుంచి మ్యారేజ్ డేకి పోస్ట్ అదే ఇది అయిపోయింది, మారిపోయింది. అప్పుడు ఈ వీణ తీసుకెళ్ళిపోయాను. మీకు ఎలా వచ్చింది ఆఫర్ అంబానీ వారి మ్యారేజ్ లోని? ఏమో వాళ్ళ కోఆర్డినేటర్ 5 ఏళ్ల నుంచి ఎవరో కాల్ చేస్తున్నారు. సరే అది అది అలా అనుకోలేదు. నేను చెప్పినవన్నీ వాళ్ళకి నేను ఎక్కడ కొంచెం కాంప్రమైజ్ అవ్వను. ఫోన్ చేసి మేము సాంగ్స్ లిస్ట్ ఇస్తాం అది వాయించాలి అని అంటే ఆమెకు చెప్పాను. ఆ ఆర్గనైజర్ ఎవరైతే ఉంటారో, ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు మీకేం కావాలో వాయించొద్దు, ఆర్టిస్ట్కి నచ్చింది వాయించిపించుకోండి, అప్పుడు అవుట్పుట్ బాగుంటుంది. వాళ్ళు ఏం బాగా వాయించగలరు, వాళ్ళు ఏం బాగా పర్ఫామ్ చేయగలరు వాళ్ళకి తెలుసు, మీరు డిమాండ్ చేయకూడదు. అలా నేను చేయను అని చెప్పి కొన్నిసార్లు రిజెక్ట్ చేశాను. కొన్ని ఏదో ఎక్కడో బయట అంటే అలా రిజెక్ట్ చేశాను. 5 years నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఈసారి ఖచ్చితంగా నీతా అంబానీ గారే ఇన్వాల్వ్ అయ్యి ఆవిడ నా వీడియోస్ చూసి నా అటైర్ కూడా ఎలా ఉండాలి అని ఎగ్జాక్ట్ గా నాకు అప్పుడు అనిపించింది, ఇంత టైం ఎక్కడ ఉంటుంది, అసలు ఇంత పర్ఫెక్షన్ ఏంటి, అంత పెద్ద పెళ్లిలో ఇలాంటి విషయాలు కూడా స్పెసిఫిక్ గా చూస్తారా? వాళ్ళే చూస్తారు మేడం. నిజంగా ఏంటి, ముందు రోజు నేను రిహార్సల్కి వెళ్తే తెల్లవారుజామున 3 వరకు అక్కడ ఉంటారట, మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసారు ఫ్యామిలీ. నీతా అంబానీ గారు ఒక కుర్తా వేసుకొని చిన్న కుర్తీ డ్రెస్ అంటే సింపుల్ గా, ఆవిడ వెనకాల సెక్యూరిటీ, ఫస్ట్ హాల్ నుంచి ఆవిడ చూసుకుంటూ వస్తున్నారు, ఇక్కడ ఇలా ఉండాలి అక్కడ అలా ఉండాలి. అనంత్ అంబానీ డాన్స్ కూడా ఆవిడే చూపిస్తున్నారు. నోను హిందీలో మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్లోనూ దూరంగా ఉన్నా నాకు వినపడలేదు, నువ్వు మళ్ళీ రావాలి ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చిందని, అది కూడా ఆవిడే చూసుకుంటూ. అబ్బా ఎంత కష్టపడ్డారో నిజంగా. అవే అంత పర్టికులర్గా చూసుకుంటారు, అంత కమిట్మెంట్ అంత పర్ఫెక్షన్ ఉంటుంది కాబట్టే ఎవరైనా హై పొజిషన్స్ లో ఉంటారు అని నేను నమ్ముతాను. ఇప్పుడు మీరు అన్నట్లు అంటే వాళ్ళు చెప్పినవి చేయొద్దు, ఆర్టిస్ట్కి నచ్చినవి చేపిస్తే అవుట్పుట్ బాగుంటుంది. ఇది నిజంగా వాస్తవం అనిపించింది మీరు చెప్పిన తర్వాత. మీరు చూస్ చేసుకునేది అంటే జనాలకి ఇది వినటానికి ఇంపుగా ఉంటుంది అనేది చూస్ చేస్తారా, ఆ ఈవెంట్కి తగ్గట్టుగా ఉండేటట్టు చూస్ చేస్తారా? ఈవెంట్కి తగ్గట్టుగానే ఆ జనాలకి ఏది ఇష్టమో నాకు తెలుస్తుంది కదా. ఇప్పుడు క్లాసికల్ కచేరీలో క్లాసికల్ వాయించుకోవాలి, ఇలాంటి కొన్ని కమర్షియల్ వాటిల్లో ఏంటంటే ఇప్పుడు నేను ఎందరో మహానుభావులు వాయిస్తానంటే ఇప్పుడు శివ ఎవరా మహానుభావులు అంటాడు, ఖచ్చితంగా అంటాడు. శివ లాంటి వాళ్ళు కూడా ఉంటారు, అది తప్పు కాదు, వాళ్ళకి నాలెడ్జ్ లేదు. నీకు తెలుసా అంటే నీకు సంగీతం గురించి నాలెడ్జ్ కాబట్టి ఫోర్స్ చేయకూడదు వాళ్ళకి. అదే ఇప్పుడు నేను తందనానా వాయిస్తే చక్కగా ఎంజాయ్ చేస్తాను, ఏ సినిమా పాటలు వాయిస్తే ఎంజాయ్ చేస్తాను. నేను అనేది ఏంటంటే నేను అసలు ఈ జోన్లోకి ఎందుకు వచ్చానంటే, అసలు వాడకుండా మూలపడేసి తుప్పు పట్టేసే కంటే ఏదో ఒకటి వాయించచ్చు పిల్లల చేత. ఆ వీణని వాడండి, వాడితే ఇంట్లో అదొక సెంటిమెంట్ కూడా, సరస్వతి వైజ్ కూడా. దాన్ని ఏదో కొనేసామా అక్కడ పెట్టేసామా తీగలు తెగిపోయి మొత్తం బూజు పట్టిపోయి అలా కాకుండా ఏదైనా వాయించండి, ఏదైనా వాడండి. వాడడం ఈజ్ ఇంపార్టెంట్. సంగీతమే సంగీతం, దాంట్లో సినిమా పాటల సంగీతం నీచం, క్లాసికల్ అదమం, అది ఉత్తమం, ఇవన్నీ నాకు నచ్చవు. ఏ సంగీతమైనా సంగీతమే. ఓకే, సో నేను కట్టుబడి ఉంటాను. సో ఇప్పుడు చాలా మందిలో మార్పు వచ్చేసింది యాక్చువల్గా. ఇప్పుడు ఎవ్వరు మాట్లాడట్లేదు అలా, ఏది వాయించినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈవెన్ దో క్లాసికల్ విద్వాంసులు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడున్న జనరేషన్ మొత్తం ఓల్డ్కి వెళ్తుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఒకప్పుడు అవి మనం అన్ని వదిలేసి వచ్చాము, ఇప్పుడు మళ్ళీ అక్కడికి అది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే మనం రూట్స్ చూపించాలి. ఇప్పుడు దీంట్లో బ్యూటీ ఉంది, ఇలా దీంట్లో లైఫ్ ఉంది, దీంట్లో ఫేమ్ ఉంది అని మనం చూపిస్తే ఏమవుతుంది, ఓహో దీంట్లో ఇంత ఫేమ్ వచ్చింది కదా, మనం కూడా ఫేమస్ అయిపోవాలి, వీణ వాయించాలి. వీణ వాయించాలంటే ఫస్ట్ వాడు సినిమా పట్ల వాయించారు, వాళ్ళు క్లాసికల్ నేర్చుకోవాలి.
సో బేసిక్ క్లాసికల్ వస్తుంది, Okay. క్లాసికల్ తర్వాత ఇది వస్తుంది, Yes. మొత్తానికి వాడికి ఏదో సంగీతం వస్తుంది. వస్తుంది. ఇంత మాట్లాడిన తర్వాత ఒక చిన్న స్వరం ఏదైనా వినాలనిపిస్తుంది. అంతసేపు ఆలోచిస్తున్నాడు ఏం పాట అని ఆహా. కాదా, ఇల్ల కళ్ళు తిప్పుతున్నాడు, కథకళి డాన్స్ చేస్తున్నావు, అర్థం కాలేదా? చూస్తున్నా బాగుంది అంటే ఎలా ఏ పాట చేస్తున్నారు అని. ఏం పాట చెప్పు. ఫస్ట్ లైన్లో నువ్వు పాట చెప్తే ఒక అద్భుతమైన కాఫీ ఇస్తా. కాదు, ఇది తెలిసిన సాంగ్, తెలుగు సాంగ్. అదే 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 పాట. అదే తెలిసిందే, ఏంటో చెప్పు. వచ్చేస్తుంది శివ, చెప్పు చెప్పు. ఆ సాంగ్ అమ్మ బాబోయ్, ఇప్పటికి కూడా వెలగలేదు శివకి. మీకేమైనా అర్థమైందా? వచ్చేసింది ఇది. చెప్పు. సాంగ్ రావట్లేదు, నోట్లో ఉంది. విజిత, మనం వెళ్ళి కాఫీ తాగుదాం. యాక్చువల్లీ నీకు లేదు కాఫీ? అయ్యో అవును కదా. సాంగ్ చెప్పావా? యాక్చువల్లీ సరే మీరు వెళ్ళండి అయితే. సరే. Yes. కానీ ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ మాత్రం మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన, ఎక్కడ మేము ఇక్కడ డైరెక్ట్ గా కూర్చొని చూస్తున్నా ఆ ఎక్స్ప్రెషన్స్ అది ఎక్స్ప్రెషన్స్ కాదు విజిత, నేను సాంగ్ స్టార్ట్ చేస్తే లీనమైపోతాను. నా సాంగ్ నేను ఎంజాయ్ చేస్తాను. యాక్చువల్ మీరు ఇందాక అటు ఇటు చూస్తున్నారు ఎందుకు అంటున్నారు కదా, నేను అందులో లీనమైపోయా. ఎందులో యాక్చువల్లీ బాగా కవర్ చేసావు శివ. అదే అదే సాంగ్ ఇది అంట. బాగా కవర్ చేసావు శివ. యాక్చువల్లీ మనం క్యాజువల్ టాక్స్ అనుకున్నాము, చాలా సీరియస్గా ఇప్పుడు దాకా నడిపిస్తాం కాబట్టి ఇప్పుడు మనం కాఫీ తాగి కాసేపు ఈ సరౌండింగ్స్లో ఉన్న కొన్ని వాటి గురించి, ఆ అవార్డ్స్ గురించి, వాటి గురించి మాట్లాడుకుని క్యాజువల్ టాక్స్ చేసుకున్నాం. సరే, కాఫీ అంటే మనం కిచెన్ పద్మ దగ్గరికి వెళ్ళాలి. Yes, మా పద్దు డార్లింగ్ ఎక్కడున్నారా అని వెయిట్ చేస్తున్నా. నీకు విషయం తెలుసా, నాకంటే మా పద్దుకి మా నానికి ఫ్యాన్స్ ఎక్కువ తెలుసా. అవును. ఏ షోకి వెళ్ళినా వాళ్ళ ఈమె కూడా ఆమెకే ఫ్యాన్ అంట. నువ్వు కూడానా? నేను మాత్రం మీకే ఫ్యాన్. నిజంగా అసలు ఎంత ఏడ్ చేసామో తెలుసా ఈ ఫింగర్స్ చూసి. నిజంగా నాకు మామూలుగా బాగా ఎంతసేపు అనిపించింది. ప్రాక్టీస్ చేస్తే ఇట్లా అవుతుంది? మాకు ఎప్పుడు ఇలానే ఉంటాయి ఆల్మోస్ట్, ఎందుకంటే వాయించి ఉంటాం కదా. సో ఆల్మోస్ట్ ఇలాగే. కానీ ఇంకో విషయం తెలుసా, మన దగ్గర షివరింగ్ వస్తున్నాయి తెలుసా. వస్తాయి. 1.5 hours 2 hours వాయించేసిన తర్వాత బ్రెత్లెస్ లాంటివి, కొన్ని చంద్రముఖి క్లాసికల్ ఐటమ్స్, కొన్ని గమకాలు ఉంటాయి. అది అయిపోయిన తర్వాత ఈ 2 చేతులు నాకు పని చేయవు యాక్చువల్గా. అప్పుడు ఈ లోపల మా అసిస్టెంట్స్ అన్ని సెట్ చేస్తూ ఉంటారు. కానీ ఎంత ప్రైడ్ అంటే, ఇవి నెక్స్ట్ ఇవి ఫ్రేమ్ చేసి పెట్టుకోవాలి. ఇది నా దగ్గర ఉండే అంత వెల్త్ కంటే కూడా ఇవి నా వెలగట్టలేని వెల్త్ ఇది. Yes. అసలు అంత అయినా కూడా అవును, చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే ఎంజాయ్ చేస్తున్నారు. ఎవ్రీ సాంగ్ నేను ఎంజాయ్ చేస్తాను. ఎవ్రీ సాంగ్ ఎవరు వింటున్నారా వినట్లేదా నాకు సంబంధమే ఉండదు. సాంగ్ స్టార్ట్ అయిందంటే లీనం అయిపోతాను, దాంట్లోకి వెళ్ళిపోతాను ఆటోమేటిక్గా. మీరు అదే అంటున్నా, అది అంత జరిగినా కూడా మీరు ఆనందిస్తున్నారంటే అది మీ సక్సెస్. దెబ్బలు ఏముంది, సక్సెస్. కానీ కష్టాలు కూడా చాలా అనుభవించిన తర్వాతే ఆ సక్సెస్ ని, నిజమైన సక్సెస్ ని ఎంజాయ్ చేయగలుగుతున్నారు. యాక్చువల్లీ సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ అక్కడ అవన్నీ చూస్తేనే, ఆ కష్టాలు చూస్తేనే నిజం శివ. కమిట్మెంట్ ఉండాలి, సిస్టమేటిక్ ఉండాలి. ఏదైనా ఒకటి పట్టుకుంటే దాన్ని సాధించాలి టిల్ ఎండ్. ఈ మధ్యలో ఆపేయకూడదు. ఎవరికైతే కమిట్మెంట్, ఇప్పుడు నీకు నేను 3 o'clock వస్తానన్నాను, 3కి అక్కడ ఉంటాను నేను. అసలు ఇంకా యాక్చువల్ నువ్వు రాలేదని నీ గురించి చెప్తున్నారు, నీ గురించి పాపం చాలా మంది కనెక్ట్ అవుతుంది. సో టైం, పంక్చువాలిటీ, చెప్పిన పని చెప్పినట్టు చేయటం. ఇప్పుడు నేను ఒక పని చెప్పాను నీకు, టైంకి ఇచ్చేసేయాలి అంతే. నువ్వు ఏమన్నా అవ్వు. కాఫీ తాగు అన్నారు, ఇంకా వినేటట్లేడు. చెప్పకూడదు కూడా.